బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కోసం స్టార్ హీరోలు ఫర్హాన్ అఖ్తర్, ఆదిత్య రాయ్ కపూర్ గొడవ పడ్డారంట. బాలీవుడ్ లో బట్ ఫ్యామిలీ కెరీర్ 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముంబైలో ఓ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో శ్రద్ధా కపూర్ తో ఆదిత్య చనువుగా ఉండటాన్ని ఫర్హాన్ అఖ్తర్ జీర్ణించుకోలేకపోయాడట. వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నట్లు బాలీవుడ్ పత్రికలు కథనాన్ని వెల్లడించాయి. బాలీవుడ్ లో ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ ఇద్దరు ఒకే సినిమాతో కెరియర్ ను ప్రారంభించారు. వారు నటించిన ఆషికి 2 చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో వారి కెమిస్ట్రీకి ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఆ తర్వాత శ్రద్ధా కపూర్ కి, ఆదిత్య కపూర్ కి చాలా సినిమాల్లో ఆఫర్లు కూడా వచ్చాయి. అప్పట్లో ఆదిత్య, శ్రద్ధా కపూర్ల మధ్య ఎఫ్ఐఆర్ ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే లవ్ బ్రేకప్ అయ్యింది. అయినప్పటికీ వారి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. పార్టీల్లో అప్పుడప్పుడు వారు కలుసుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉండగా బాగ్ మిల్కా బాగ్ నటుడు ఫర్హాన్ అఖ్తర్ తో శ్రద్ధా కపూర్ ప్రేమలో పడినట్లు బాలీవుడ్ సర్కిల్లో విశేషంగా ప్రచారం అవుతుంది. అంతేకాకుండా వారిద్దరు సహజీవనం చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ మధ్యలో ఫర్హాన్ అఖ్తర్ ఇంటి నుంచి శ్రద్ధా కపూర్ ను ఆమె తండ్రి శక్తి కపూర్ తీసుకెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి. మహేష్ భట్ ఫ్యామిలీ తాజాగా నిర్వహించిన విందుకు ఫర్హాన్ అఖ్తర్, ఆదిత్య రాయ్ కపూర్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పార్టీలో ఆదిత్యతో శ్రద్ధ అతి చనువుగా వ్యవహరించడం ఫర్హాన్ అఖ్తర్ కు ఆగ్రహం తెప్పించిందట. వెంటనే శ్రద్ధా కపూర్ కు దూరంగా ఉండాలని సీరియస్ గా ఆదిత్యను ఫర్హాన్ మందలించాడంట. ఇప్పటికే వ్యక్తిగత విభేదాల వల్ల ఫర్హాన్ అఖ్తర్ తన భార్య అదునాతో అఖ్తర్ విడిపోయారు. ప్రస్తుతం వారిద్దరు ఒంటరిగా గడుపుతున్నారు. భార్యతో విడిపోయిన తర్వాత శ్రద్ధా కపూర్ తో ఫర్హాన్ అఖ్తర్ ప్రేమలో పడినట్లు, అఖ్తర్ భార్య అదునా మరో వ్యక్తితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్లు కూడా రూమర్లు వచ్చాయి. ఏదేమైనా ఓ హీరోయిన్ కోసం ఇద్దరు బాలీవుడ్ స్టార్లు తన్నుకోవడం అనేది ఇప్పుడు బాలీవుడ్ లో ఓ హాట్ టాపిక్ గా మారింది.